శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి ఏప్రిల్ 8, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి నెలవంక వీక్షణ కమిటీ వాళ్ళకి ఇవాళ నెలవంక కనపడలేదు. దీంతో ఈ సంవత్సరం ఈద్ ఇఫ్తార్ని ఏప్రిల్ 10వ తారీఖు అనగా ఎల్లుండు బుధవారంగా ప్రకటించారు. సో ఎల్లుండు ఈద్ ఇఫ్తార్గా ఉంది. సో కువైట్లో కూడా అదే రోజున ఈద్ ఇఫ్తార్ అయితే ఉంటుంది. సో రమదాన్ పండుగ అయితే కనుక మనకి 10వ తారీఖు రానుంది. మన ఇండియాలో కానీ చూసుకున్నట్లయితే ఒక రోజు లేటుగా వస్తుంది. సో 11వ తారీఖు ఇండియాలో రానుంది. అలాగే కువైట్కి సంబంధించినటువంటి అమీర్ ఎవరైతే ఉన్నారో షేక్ మిషల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా గారు కువైట్లో ఉన్న పౌరులు అందరికీ, ప్రవాసీలు పౌరులు అందరికీ ఆయన ఈద్ ఇఫ్తార్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కువైట్కి సంబంధించినటువంటి సివిల్ సర్వీస్ కమిషన్ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం వైద్య శాఖలో ప్రవాసీల యొక్క నియామకంపై ఉన్నటువంటి నిషేధం ఏదైతుందో దాన్ని ఎత్తివేస్తున్నట్టు వాళ్ళు తెలియజేశారు. సో గతంలో ఈ వైద్య శాఖలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేయడానికి కువైటేతరులకి అవకాశం లేకుండా కేవలం కువైట్కి సంబంధించిన వాళ్ళకి మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్టు వాళ్ళు తెలియజేయడం జరిగింది. అంటే ప్రవాసులను ఎవరికైనా తీసుకోవడానికి లేదు, ఓన్లీ కువైట్కి సంబంధించిన వాళ్ళు మాత్రం తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తారు. అయితే ఇప్పుడు సివిల్ సర్వీస్ కమిషన్ వాళ్ళు దాన్ని ఎత్తివేశారు. సో దాన్ని అయితే మళ్ళీ క్యాన్సిల్ చేశారు. సో ఆరోగ్య శాఖలో ఏవైతే పోస్టులు ఖాళీగా ఉన్నాయో సుమారుగా 657 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. 86 మంది డాక్టర్లకు సంబంధించిన పోస్టులు, అలాగే 532 నర్సులకు సంబంధించిన పోస్టులు, అలాగే టెక్నీషియన్కి సంబంధించి ఒక 35 ఉన్నాయి. సో ఈ పోస్టులు అన్నిటికీ కూడా ప్రవాసీలు అర్హులు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో వాటిని ఏ విధంగా నియామకం చేసుకుంటారు ఏంటనే గురించి మనం ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సంబంధించిన వెబ్సైట్లు ఏవైతే ఉంటాయో వాటిని కనుక మనం సందర్శించినట్లయితే దానికి సంబంధించిన సమాచారం తెలుస్తుంది. కువైట్కి సంబంధించినటువంటి మాజీ ప్రధానమంత్రి అయినటువంటి షేక్ సబాహ్ అల్ ఖాలిద్ అల్ సబా గారు ఎవరైతే ఉన్నారో ఆయన తిరిగి మళ్ళీ ఆ పదవికి వచ్చేటువంటి అవకాశాలు లేనట్టున్నాయని చెప్పేసి కొన్ని నివేదికలు ఏదైనా తెలియజేస్తున్నాయి. కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చినటువంటి ప్రతిపాదనని ఆయన తిరస్కరించారంట. అంటే ఆయనకు ఒక ప్రతిపాదన ఇచ్చారు. సో మీరు ఏమైనా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయగలరని చెప్పేసి ఆయన దాన్ని తిరస్కరించారంట. సో దీంతో మళ్ళీ ఆయన తిరిగి ఈ పదవికి వచ్చేటువంటి అవకాశాలు అయితే లేనట్లు ఈ కొన్ని నివేదికలు అయితే తెలియజేస్తున్నాయి. కువైట్లో సెకండరీ స్కూల్ చదువుతున్నటువంటి సుమారు ఒక 12 మంది మైనర్ విద్యార్థుల్ని కువైట్కి సంబంధించిన న్యాయస్థానం ప్రస్తుతానికి విచారిస్తుంది. ఆ 12 మందికి ISIS తీవ్రవాద సంస్థ ఏతుందో వాటితోటి సంబంధాలు ఉన్నాయనేటువంటి ఆరోపణలతోటి ఈ మధ్యకాలంలో కొంతమంది తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్న వారిని అదుపులో తీసుకున్నారు. వారిని విచారిస్తున్నటువంటి క్రమంలో ఈ 12 మంది పేర్లు వచ్చినట్టు తెలియజేస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా విద్యార్థులు. సో విద్యార్థులు వీళ్ళు మభ్యపెట్టి వాళ్ళకి ఏదో చెప్పి వాళ్ళని ఈ ISIS తీవ్రవాద సంస్థలు అయితే చేర్పించడం జరుగుతూ ఉంది. సో ఆ విధంగా వీళ్ళ పేర్లు కూడా చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికి విచారణ అయితే జరుగుతుంది. సో విచారణ పూర్తయిన తర్వాత వీళ్ళు నిజంగా అందులో జాయిన్ అయ్యారా లేదంటే కేవలం ఆరోపణలు మాత్రమే అనేటువంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే కనుక భవిష్యత్తులో తెలియని ఉన్నాయి. ఇవాళ సంపూర్ణ సూర్యగ్రహణం అమెరికా, మెక్సికో మరియు కెనడాలలో నెలకొంది. చాలా సంవత్సరాల తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణం ఎక్కువ సమయం ఉండింది. సుమారుగా 4 నిమిషముల 28 సెకండ్ల పాటు ఉంది. దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి. వాటిని కూడా మీరు కావాలంటే గమనించవచ్చు. ఈజిప్ట్కి సంబంధించినటువంటి ఒక 2 సోదరులు కువైట్లో ఉంటూ కువైట్లో ఉన్నటువంటి పౌరులు మరియు ప్రవాసీలను లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్ మోసాలకు పాల్పడుతూ వారి దగ్గర ఉన్న డబ్బుల్ని కాజేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే రీసెంట్గా కువైట్కి సంబంధించిన ఒక పౌరుడి దగ్గర నుంచి సుమారుగా 11,000 కువైటీ దినార్ని కాజేశారు. దీంతో ఈ విషయం కాస్త బాగా వెలుగులోకి వచ్చింది. దాని తర్వాత ఎవరు ఏమిటని విచారించిన తర్వాత ఈ 2 వ్యక్తులను అయితే పట్టుకున్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ యొక్క కన్జ్యూమర్ ప్రొటెక్షన్ డేటాబేస్ ఏదైతే ఉందో ఆ డేటాబేస్ని వీళ్ళు దొంగలించి వీళ్ళు వాట్సాప్ ద్వారా కాల్స్ చేయడం జరుగుతుంది. కాల్స్ చేసి మేము కన్జ్యూమర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన డేటాను వీళ్ళు కలెక్ట్ చేసుకొని బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, సివిల్ ఐడి కార్డ్ డీటెయిల్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కలెక్ట్ చేసుకొని వారి అకౌంట్లో ఉన్న డబ్బుల్ని వీళ్ళు కాజేస్తున్నారంట. సో ఈ విధంగా చాలా మందిని ఇప్పటికే ప్రవాసీల్ని అలాగే కువైట్కి సంబంధించిన పౌరులను కూడా మోసం చేసినట్లు తెలియజేశారు. సో ప్రస్తుతానికి వాళ్ళు అదుపులో తీసుకున్నారు. వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. కాబట్టి మీకు కూడా ఎవరైనా సరే వాట్సాప్ ద్వారా కానీ లేదంటే మామూలుగా కాల్ చేసి కానీ లేదంటే ఏదైనా లింకులు పెట్టి కానీ వీటికి ఈ లింకులు క్లిక్ చేసి అమౌంట్ పే చేయండి అని చెప్పేసి కానీ లేదంటే మేము వాట్సాప్ ద్వారా కాల్ చేసి వీడియో కాల్ చేసి మీ డీటెయిల్స్ చెప్పండి, మేము పోలీసు వాళ్ళం అని చెప్పేసి లేదంటే ఇంకొక డిపార్ట్మెంట్ అని చెప్పి కానీ లేదంటే బ్యాంక్ అని చెప్పి కానీ ఏదైనా సరే చెప్పినట్లయితే మీరు వెంటనే వాటికి స్పందించకండి. 1-10 సార్లు ఆలోచించండి. ఎందుకంటే కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ సంస్థలు కానీ అలాగే బ్యాంకులు కానీ ఏవి కానీ మనకి కాల్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి, మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మీ సివిల్ ఐడి కార్డ్ నెంబర్ చెప్పండి, లేకపోతే మీ బ్యాంక్ డీటెయిల్స్ చెప్పండి అని చెప్పేసి ఎప్పుడు కానీ అడగరు. కాబట్టి
మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ని ఎవరికి కానీ మీరు ఫోన్ ద్వారా మాత్రం షేర్ చేసుకోకండి. ఒకవేళ ఎవరన్నా అడిగారు అనుకోండి, మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తాను, ఓకే నేను డైరెక్ట్గా బ్యాంక్ వచ్చి కలుస్తానని చెప్పండి. లేదు మేము పోలీసు వాళ్ళని చెప్పనుకోండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎప్పుడు కానీ ఆ విధంగా డీటెయిల్స్ కనుక అడగరు. సో మేమే వస్తాం, మీ అడ్రస్ చెప్పండి అని చెప్పేసి అనండి, దాంతో వాళ్ళు కాల్ కట్ చేసేస్తారు. సో అప్పుడే మనకు అర్థమైపోతుంది ఫేక్ కాల్ అని. కాబట్టి ఇలాంటి విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సౌదీ అరేబియా మరియు కువైట్ మధ్య రైల్వే ప్రాజెక్ట్ అయితే కనుక చాలా రోజుల నుంచి ఇదిగో అదిగో అని చెప్తూనే ఉన్నారు కదా. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ పనులు అనేటువంటిది 2028 కల్లా పూర్తవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇది ముఖ్యంగా కువైట్లో ఉన్నటువంటి ఈ అల్ సదాదియా ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడి నుంచి రియాద్ మీదుగా ఇది వెళ్తుంది. సో అది ఎక్కడికి వెళ్తుందంటే మస్కట్ వరకు అయితే కనుక వెళ్తుంది. సో మొత్తం ఏదంటే ఈ 650 కిలోమీటర్లకు సంబంధించిన ప్రాజెక్ట్ అయితే కనుక 2028 కల్లా పూర్తవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇది 3 దశలో ఉంటుంది. మొదటి దశలో ఏం చేస్తారంటే ఈ ప్రాజెక్ట్ని అధ్యయనం చేస్తారు, అలాగే మార్గాన్ని విశ్లేషించడం జరుగుతుంది. సో దీనికి ఒక 3 నెలల టైం అయితే కనుక పడుతుంది. రెండవ దశ వచ్చి డిజైనింగ్ వచ్చి 1 సంవత్సరం టైం అయితే కనుక పడుతుంది. ఇంకా నెక్స్ట్ మూడోది వచ్చి ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది అమలు చేయడం, దీనికి వచ్చి 3 సంవత్సరాల టైం పడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో మొత్తం ఏదంటే 2028 కల్లా ఇది పూర్తవుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. అయితే మొదటి దశ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ని అధ్యయనం చేయడం, అలాగే మార్గాన్ని విశ్లేషించడం, ఇది ఆల్రెడీ పూర్తి అయిపోయినట్లు మ్యాక్సిమం తెలియజేస్తున్నారు. సో ఇక రెండో దశ ఏదైతే ఉందో అది ప్రారంభం కానుంది. ఏదైనప్పటికీ 2028 కల్లా ఈ 650 కిలోమీటర్ల రైల్వే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది పూర్తయి కువైట్ నుంచి మనం సౌదీ అరేబియాకి రైలు మార్గం ద్వారా చేరుకోవడానికి అయితే అవకాశాలు ఏర్పడుతున్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా, ఆయన పేరు వచ్చి షేక్ రుహుల్లా. ఈయన గురించి మనం కొద్ది రోజుల క్రితమే మనం వీడియోలో చెప్పడం జరిగింది. ఆయన లివర్ వ్యాధితోటి బాధపడుతున్నారు. సో ఎవరైనా దాతలు ఉంటే కనుక ఆదుకోండి అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. మన వీడియోలో చెప్పిన తర్వాత కొంతమంది దాతలు కూడా స్పందించి ఆయనకి సాయం అయితే అందించడం జరిగింది. సో ఎవరైతే స్పందించి సాయం అందించారో వాళ్ళందరికీ మన ఛానల్ తరపున, అలాగే నా తరపున నేను కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను. అయితే ఇవాళ మళ్ళీ ఆయన గురించి నేను ఎందుకు తెలుపుకుంటున్నానంటే ఆయన ప్రస్తుతానికి ప్రాణాలతో లేరు. ఆయన ఈ లివర్ వ్యాధితో ఏదైతే బాధపడుతున్నారో అది తీవ్రం అవడంతో ఆయన నిన్న తుదిశ్వాస విడిచినట్లు తెలియజేస్తున్నారు. ఇవాళ అంత్యక్రియలు కూడా ముగిశాయి. సో ఈ షేక్ రుహుల్లా గారు ఎవరైతే ఉన్నారో ఆయన పవిత్ర రంజాన్ మాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు కాబట్టి ఆయన యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుందాం. నార్త్ కొరియా అనగానే మనకి కొత్త విచిత్రమైనటువంటి రూల్స్ ప్రవేశపెట్టేటువంటి దేశంగా మనందరికీ బాగా తెలుసు. సో అక్కడ పెట్టేటువంటి రూల్స్ అన్నీ అంత విచిత్రంగా ఉంటాయి. సో ఈసారి కూడా అలాంటి ఒక కొత్త రూల్స్ని తీసుకొచ్చారు. ఇది ప్రస్తుతానికి బాగా ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది. సో ఆ రూల్ ఏమిటంటే మనం జనరల్గా స్కూల్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏదైనా లగేజ్ తీసుకెళ్తున్నప్పుడు బ్యాగులు తీసుకెళ్లేటప్పుడు స్కూల్ పిల్లలు అయితే కనుక 2 భుజాలు తగిలించుకుంటారు చిన్న వయసులో ఉన్నప్పుడు. కొద్దిగా ఒక వయసు వచ్చిన తర్వాత ఒక భుజానికి మాత్రం బ్యాగ్ తగిలించుకొని వెళ్తుంటాం. మనం కూడా జనరల్గా లగేజ్ బ్యాగ్ అనేది ఒక భుజానికే తగిలించుకుంటుంటాం. రేరుగా 2 భుజాలకే తగిలించుకోవడం జరుగుతుంది, అంటే వీపుకి ఇలా తగిలించుకుంటాం. అయితే నార్త్ కొరియా ప్రభుత్వం ప్రస్తుతానికి ఏమని చెప్తుందంటే ఈ విధంగా ఈ లగేజ్ బ్యాగ్ అనేది ఒక భుజానికి తగిలించుకోవడం అనేది సాంఘికవాదం కాదు అని చెప్పేసి తెలియజేస్తూ ఆ విధంగా ఎవరైనా సరే తగిలించుకున్నట్లయితే వారిని అక్కడే ఆపి వాళ్ళకి క్లాస్ పీకడం, లేదంటే వారి యొక్క లగేజ్ బ్యాగ్ని స్వాధీనం చేసుకోవడం, కొన్ని సందర్భాల్లో వారికి చట్టపరమైన శిక్షలు కూడా విధించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ వాళ్ళు తీసుకున్నటువంటి కొత్త విధానాలు ఎలా ఉంటాయి చూడండి, కొత్త రూల్స్ ఇవి. సో ఇలాంటి రూల్స్ మనం ఎప్పుడు కానీ విన్నాం. మనం తీసుకెళ్ళేటువంటి లగేజ్ బ్యాగ్ కూడా ఎలా తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు చూడండి. ఒక భుజానికి తగిలించుకోకూడదంట. మరి ఇలాంటి కొత్త రూల్స్ అన్ని ప్రవేశపెట్టాలంటే ఆ నార్త్ కొరియాకి మాత్రమే సాధ్యం. పాలస్తీనాలో ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కువైట్కి సంబంధించిన ఒక వైద్య బృందం రీసెంట్గానే పాలస్తీనాకి చేరుకొని అక్కడ ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసి ఎవరికైతే వైద్యం అవసరమో వాళ్ళకి అక్కడ వైద్యం అందించడం, వాళ్ళకి కొంతమందికి సర్జరీలు చేయడం ఇలాంటి విధంగా చేస్తూ వచ్చింది కదా. సో ఆ వైద్య బృందం మళ్ళీ తిరిగి ప్రస్తుతానికి కువైట్కి అయితే చేరుకుంది. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ అయితే మన భారతదేశం రూపీస్లో సుమారుగా $270.92 ఉంది. అది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతి అనేటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 22 దినార్ల 100 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 23 దినార్ల 241 పిల్స్గా ఉంది. సో మొన్న పెరిగినటువంటి ధరలు నిన్న ఇవాళ అలాగే కొనసాగుతున్నాయి. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మనం పెట్టిన డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతకు సెలవు. జై హింద్.